తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక సమరశంఖం పూరించాడండి. భాషా సమరశంఖం. ఆయన ఒక సంగ్రామానికి ఈ భాషా సమరశంఖం పూరించాడు. హిందీ భాషను మా మీద బలవంతంగా రుద్దొద్దు అని. ఇది ఇప్పుడు కాదు మిత్రులారా, ఇది గతం నుంచి కూడా దశాబ్దాలుగా తమిళనాడులో ప్రజలు, అక్కడ నాయకులు, అక్కడ సంఘ సంస్కర్తలు అందరూ కూడా హిందీ భాషను దక్షిణాది భాషల మీద రద్దొద్దు అని చెప్పి ఆందోళన చేశారు, ఉద్యమాలు చేశారు, విప్లవాలు నడిపారు. ఇప్పటికీ కూడా అదే విధమైనటువంటి బాటలో తమిళులు నడుస్తున్నారు. ఆ సంప్రదాయానికి కొనసాగింపే స్టాలిన్ అన్నమాట. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఈ వివాదం ఎందుకు వచ్చిందా అంటే, తమిళనాడులో హిందీ భాషను అనుమతించట్లేదు, బోధించట్లేదు అని చెప్పి తమిళనాడుకు అందాల్సినటువంటి విద్యారంగానికి చెందినటువంటి ఆర్థిక కేటాయింపును యూనియన్ గవర్నమెంట్ ఆపేసింది, నిలిపింది. అంటే మీ భాషను మేము బోధించకపోవడం వల్ల, మా భాషను మేము రక్షించుకోవడానికి మేము చర్యలు తీసుకోవడం వల్ల మాకు మీరు నిధులు ఆపేస్తారా? ఇది దుర్మార్గం కదా. అయినా సరే మీరేంటి, మీ పెత్తనం ఏంటి, మీ భాషను మేమెందుకు నెత్తి మీద మోయాలి అని చెప్పి స్టాలిన్ వాదన. దీని వెనక చాలా సాంస్కృతికమైనటువంటి, భావజాలపరమైనటువంటి ఒక గొప్ప సంఘర్షణ ఉంది, గొప్ప వైరుధ్యం ఉంది. ఆయా భాషల్లో పుట్టిన వాళ్ళకి ఆయా భాషలకు సంబంధించినటువంటి సంస్కృతి ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది, ఆచారాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా భాష చుట్టూ పెనవేసుకుని ఉంటాయి అన్నమాట. ఒక భాషను తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం వల్ల, దానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం వల్ల నీ స్థానిక భాషలు చాలా అంటే వాటి ఉనికిని కోల్పోయేటటువంటి ప్రమాదం వస్తుంది. ఇది స్టాలిన్ వాదన అన్నమాట. ఇప్పటికే ఈ దేశంలో చాలా భాషలు ఉనికిని కోల్పోవడం కాదు, ఏకంగా అంతర్ధానం అయిపోయినాయి. ఆయన నిన్న సోషల్ మీడియాలో ఒక లిస్టు పెట్టాడు, ఏ ఏ భాషలు ఈ దేశం నుంచి మరుగుపడిపోయిన హిందీని మీరు ఇంపోజ్ చేయడం వల్ల. మీకు చెప్తున్నాను, హిందీ మింగేసింది, హిందీ అనేటటువంటి కొండచెలువ మింగేసిందని అంటాడు. ఇది ఒక లాంగ్వేజ్ ఫ్యాసిజం అమల్లో ఉంది ఈ దేశంలో అంటున్నాడు. చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, తీవ్రంగా మాట్లాడతాడు స్టాలిన్. ఒకటి భోజ్పురి, ఇంకోటి మైథిలి, అవధి, బ్రజ్, బుండేలి, గఢవాలి, కుమవోని, మగాహి, మార్వారి, మాల్వి, ఛత్తీస్గఢీ, సంతలి, ఆంగికా, హో, ఖారియా, ఖోర్తా, కుర్మాలి, కురుక్, ముందారి. ఇట్లాంటి లాంగ్వేజెస్ చాలా వరకు అంతర్ధానం అయిపోయినాయి, అదృశ్యం అయిపోయినాయి. ఏం దెబ్బకు అదృశ్యం అయిపోయినాయి? హిందీ దెబ్బకు అదృశ్యం అయిపోయినాయి. మేము భారతీయ భాషలో ఏదో ఇంకొక భాషను పెట్టుకుంటాం, హిందీనే ఎందుకు మీరు